బోండా ఉమ గతంలో వివాదాల పాలయ్యతో ఆ తర్వాత ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తన మీద ఒక కథనాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. లెనిత్ సెంటర్లో రైవస్ కాలువ ఒడ్డును గత 30-40 ఏళ్ళుగా దుకాణాలు నడుపుతున్న చిరు వ్యాపార జోలికి వస్తే సహించేది లేదని వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికార పార్టీ నేతలు హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల కన్ను లెనిన్ సెంటర్ మీద పడిందని, ఈ ప్రాంతం మీద గద్దల్లా వాలిపోయారని విమర్శించారు. గత 6 నెలలుగా మామూలు కోసం వ్యాపారం వేధిస్తున్నారని మండిపడ్డారు. మామూలు ఇవ్వడానికి నిరాకరించిన చిరు వ్యాపారులపై దౌర్జన్యం చేస్తున్నారని, షాపులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం, షాపులు తొలగిస్తామంటే బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారని దుయ్యబట్టారు. చిరు వ్యాపార ఇబ్బందులకు గురి చేసే వాళ్ళ నుంచి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. లెనిన్ సెంటర్లో అధికారులు కరెంట్ కట్ చేసి దుకాణాలని శనివారం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. చిరు వ్యాపారంతో మాట్లాడారు. దుకాణాలకు విద్యుత్ సౌకర్యం కట్ చేసిన అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత లెనిన్ సెంటర్ నుంచి ఐఎంఏల దాకా పాదయాత్ర చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే ఇక ఇప్పటిదాకా వాళ్ళు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, కమ్యూనిస్టులు దాన్ని నడిపించింది ఒకప్పుడు, ఇప్పుడు కమ్యూనిస్టులు సపోర్ట్ ఉన్నట్లేరు. దాంతోపాటు ఈ గొడవలు ఇక అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం నడుస్తున్నట్టుంది.